ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభాలు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీ గురించి అనునిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా బలపడాలని, ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీ కార్యక్రమాలన్నీ కూడా సఫలపరచబడాలని అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు దేవుడు వాగ్దానాల ద్వారా, వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తూ వస్తున్నారు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము ఎవరికి కూడా ఈ లోకంలో ఉండదు. సో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినాలి. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. 2 Kings chapter 6 verse 16. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. Do not be afraid, those who are with us are more than those who are with them. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా క్లియర్గా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటండి అంటే, భయపడొద్దు, డు నాట్ ఫియర్. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేనిని బట్టి భయపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు అంటున్నాడు, భయపడకు అంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మనిషి జీవితంలో భయము అనేది చాలా కృంగదీస్తుంది. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒకవేళ భయం కలిగి ఉన్నాడనుకోండి, అతని యొక్క అనారోగ్యం ఇంకనూ క్షీణించిపోతుంది. అదే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ధైర్యం కలిగి ఉన్నాడు అనుకోండి, నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో ఉన్నాడు అనుకోండి, అతను ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువగా జీవించగలడు. ఈ లోకంలో ప్రతి చోట ప్రతి ఒక్కరూ భయంతోనే జీవిస్తారు. అస్సలు భయపడొద్దు అని అనట్లేదు, కానీ ఆ భయము అనే ఆ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒక మనిషికి భయం అవుతుందో తెలుసా? అతని దగ్గర ఆ యొక్క సమస్యను ఎదురించలేను అని తెలిసినప్పుడు భయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా డబ్బు లేని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తికి భయం అవుతుంది. ఎవరైనా ఎగ్జామ్కి అపీర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వాళ్ళు కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎగ్జామ్స్ ఎలా రాయాలో అని భయం అవుతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో తప్పు చేసినప్పుడో తప్పు చేయనప్పుడో కొన్నిసార్లు భయం అవుతూ ఉంటుంది. అయితే ఈ భయాన్ని ఎదురించాలి, ఈ భయాన్ని అణగద్రొక్కాలి అంటే దేవుడు మాత్రమే మనతో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నట్లయితే నీకు ఒక విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడకు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు అనే విషయం చాలాసార్లు ఏం చేస్తాం, మనం మర్చిపోతాం. దేవుడు ఉన్నాడని పక్కన పెట్టి ఈ లోకం వైపు చూస్తూ, అయ్యో నా జీవితంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అలా ఆలోచన చేసే వారిగా మనం ఉండొద్దు. దేవుణ్ణి నమ్ముకున్న వారం, నిజ దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి విశ్వసించిన మనము ఆ విధంగా ఉండొద్దు. ఈ మాటలు మనం చూసినప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడారు అని చూసినప్పుడు, ఎలీషా ప్రవక్త తన దగ్గరున్నటువంటి పనివాడితోనో లేదా ఒక శిష్యుడితోనో మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. సిరియా రాజు ప్రతిసారి కూడా ఇశ్రాయేలీలతో ఏదో ఒక విధంగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆయన ఆలోచన చేస్తున్న, సిరియా రాజు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దైవజనుడైనటువంటి ఎలీషాకి తెలిసిపోయి ఇక్కడ దేశాన్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిగో పలానా రోజున ఆ సిరియా రాజు మన పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నాకు దేవుడు తెలియపరిచాడు, సో వెల్ ప్రిపేర్డ్గా ఉండు అనే మాట చెబుతూ వస్తుంటే సిరియా రాజుకి ఏం అర్థం కాదు. ఎలా మన ప్లాన్స్ లీక్ అవుతున్నాయని అతను ఎంక్వైరీ చేసినప్పుడు, ఫలానా వ్యక్తి ఉన్నాడండి, అతను ప్రవక్త అండి, అతని పేరు ఎలీషా, అతని వల్లే మన యొక్క ప్లాన్స్ అన్ని కూడా అందరికీ తెలిసిపోతున్నాయి అన్నాడు. సో ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా రాజు తన యొక్క వ్యక్తుల్ని పంపిస్తాడు, అరెస్ట్ చేయమనో లేదా చంపేమనో ఏదో ఒక విధంగా తను తీసుకుని రమ్మని. సో ఆ టైంలో అక్కడ మొత్తం కూడా చుట్టుముట్టినప్పుడు ఆ ఎలీషా యొక్క ప్రాంతాన్ని, అతనున్న ప్రాంతాన్ని సిరియా రాజు చుట్టుముట్టినప్పుడు
తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మన పని అయిపోయింది, వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి, వారి దగ్గర అన్నీ ఉన్నాయి, మనం నిస్సహాయం, ఇప్పుడు మన దగ్గర ఏది కూడా లేదు, మనకి యుద్ధం కూడా రాదు, ఉన్నా మనం ఏం చేయలేము, మన పని అయిపోయింది ఎలీషా గారు అన్నాడు. అప్పుడు అంటున్నాడు ఎలీషా, భయపడవద్దు, వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు ఎలా ఉన్నారట? బలవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. అయితే మొత్తం కూడా చుట్టూ అటు ఇటు చూశాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ పని వ్యక్తి అటు ఇటు చూస్తే ఎవరు కనపడలే, మన పక్షాన ఉన్నారు అంటున్నారు. ఒక్కరు కూడా లేరు కదండి, బలవంతులు అంటున్నారు, అసలు మామూలుగా ఒక్కరు కూడా కనపడట్లేదుగా అంటే, దాని తర్వాత ఎలీషా ప్రార్థన చేయగా తన యొక్క పనివాని కనులు తెరవబడగా పనివాడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా? అగ్ని గుర్రములు, అగ్ని రథములను చూస్తున్నాడు. హల్లెలూయా. యు డోంట్ నో, ఈ రోజున నీ పక్షాన ఉన్న వాళ్ళు నీ కంటికి కనపడకపోవచ్చేమో కానీ దేవుని పక్షాన ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన నీ చుట్టూ తన దేవదూతల కాపుదలు ఉంచాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోకు, ఎవరిని బట్టి నువ్వు భయపడకు. దేవుడి కాపుదల, ఆయన రక్షణ నీతో ఉంది. ధైర్యంగా ఉండు. ఏ అనారోగ్యాన్ని బట్టి, ఏ అప్పుల సమస్యలను బట్టి, ఏ వ్యాధి బాధలను బట్టి, ఏ కుటుంబ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. దేవుడున్నాడు నీకు, దేవుడు రక్షణ ఇస్తాడు, దేవుడిని కాపుదలు ఇస్తాడు. ధైర్యంగా ఉండు, నువ్వు ఖచ్చితంగా రక్షించబడతావు, కాపాడబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుల స్తోత్రాలు, జీవం కలిగిన తండ్రి వందనాలు. అవునయ్యా, ఈ రోజున మా విరోధుల పక్షంగా ఉన్న వారి కంటే మా పక్షంగా ఉన్న నీవు గొప్పవాడివి, నీవు సర్వోన్నతుడివి, నువ్వు మహాశక్తి సంపన్నుడు. తండ్రి, మేము దేన్ని బట్టి కూడా భయపడాల్సిన అవసరం లేదని, దిగులు చెందాల్సిన అవసరం లేదని, మీ వైపు చూస్తూ ధైర్యముగా జీవించే కృప మాకు దయచేయమని అయా ప్రభువా, ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరును అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి నాయన. కుటుంబపరమైన గొడవల నుంచి విడుదల దయచేయండి అయా. ఉద్యోగ సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి విడుదల దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నాయన. బ్రతిమాలుతున్నాం, వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చమని, ఈరోజంతా బిడ్డలకు మీరే కాపుదల దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని, మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.